ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం. రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే 107వ అంశం, సీతాదేవిని అడవులకు పంపించిన శ్రీరాముడు నిజంగానే కఠినాత్ముడా? ఈ అంశం మీకు పూర్తిగా తెలియాలి అంటే వీడియోను చివరి వరకు చూడండి. ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మీలో ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది హిందూ వ్యతిరేకులు, నాస్తికులు, సెక్యులరిస్టులమని చెప్పుకునే కుహనా మేధావులు వీలైనప్పుడల్లా శ్రీరాముడి మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. హిందూ మతంలో స్త్రీలకు ప్రాధాన్యం లేదని, పురుషాధిక్యత ఎక్కువని, ఆ పురుషాధిక్యత వల్లే శ్రీరాముడు సీతాదేవిని అగ్నిప్రవేశం చేయమన్నాడని, సీతాదేవి గర్భవతిగా ఉన్నప్పుడు కూడా నిర్దాక్షిణ్యంగా ఆమెను అడవులకు పంపించి వేశాడని, శ్రీరాముడు అంతటి కఠినాత్ముడని చెప్పడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వీటికి సమాధానంగా నేను ఇంతకుముందు 3 వీడియోలు చేయడం జరిగింది. 80వ వీడియోలో శ్రీరాముడు సీతాదేవిని శీల పరీక్ష కోసం అగ్ని ప్రవేశం చేయమన లేదు అని నిరూపణ చేస్తూ ఆధారాలతో అన్ని వివరాలు ఆ 80వ వీడియోలో చేశాను. అలాగే ఆ తర్వాత చెప్పినటువంటి 81వ వీడియోలో శ్రీరాముడు కేవలం జనాపవాదానికి భయపడి మాత్రమే సీతాదేవిని అడవులకు పంపించాడు తప్ప సీతాదేవి మీద అతడికి ప్రేమ లేక కాదు, సీతాదేవి యొక్క సౌశీల్యాన్ని ఆయన శంకించి కాదు అని వివరణ ఇస్తూ ఆధారాలతో సహా అన్ని విషయాలు ఆ 81వ వీడియోలో కూడా తెలియచేయడం జరిగింది. శ్రీరాముడికి సీతాదేవి మీద అంత ప్రేమ ఉన్నప్పటికీ ఆమెను విడిచిపెట్టడానికి, ఆ రూపంలో సీతారాముల పట్ల దీర్ఘకాల వియోగం కలగడానికి ప్రధానమైనటువంటి కారణం భృగు మహర్షి శాపం అనేటువంటి అంశాన్ని కూడా ఇంతకు ముందటి 106వ వీడియోలో నేను వివరించడం జరిగింది. సీతాదేవి ఆనాడు అగ్ని ప్రవేశం చేసి తాన శీల నిరూపణం కూడా చేసుకుంది. ఆ విషయం కోసల సామ్రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. సీతాదేవి అగ్ని ప్రవేశాన్ని కోసల సామ్రాజ్యవాసులు ప్రత్యక్షంగా చూడకపోయినా ఆ తర్వాత లవకుశులు చేసినటువంటి రామకథ గానం వల్ల సీతాదేవి యొక్క పాతివ్రత్య నిరూపణ విషయం కోసల సామ్రాజ్యవాదులందరూ విని ఉన్నారు. అయినప్పటికీ లోకులు, కాకులు అందరూ మంచివాళ్లు ఉంటారని అనుకోలేము. ఎలాంటి ఆధారాలు లేకపోయినా కొంతమంది ఇతరుల మీద ఆరోపణలు చేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళు ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు, ఎప్పుడూ ఉంటారు. అదిగో అలాంటి వాళ్లే సీతాదేవి శీలం పట్ల ఆరోపణ చేశారు. రావణుడి చెరలో సంవత్సర కాలం పాటు ఉన్నటువంటి సీతాదేవిని శ్రీరాముడు తీసుకొచ్చి ఎలా ఏలుకుంటున్నాడు, ఇతడా మనకు ఆదర్శ చక్రవర్తి అని వాళ్లలో వాళ్ళు గుసగుసలాడుకున్నారు. ఆ వార్త శ్రీరాముడు చెవిన పడింది. తాను ఆనాడు ఏదైతే శంకించాడో అది వాళ్ళ నిజమైంది. పైగా సీతాదేవి అగ్ని ప్రవేశం చేసినప్పటికీ కూడా ఇప్పుడు సీతాదేవి గర్భవతి. శ్రీరాముడు మానసికంగా ఎంత కుంగిపోయి ఉంటాడో ఆలోచించండి. సీతాదేవి పట్ల అమితమైన ప్రేమ ఉంది, ఆమె శీలం మీద విశ్వాసం ఉంది. కానీ ప్రజలు నమ్మలేకపోతున్నారు. ఆయన చక్రవర్తి. ఇలాంటి అపవాదం వేసిన వాళ్ళ యొక్క శిరస్సును ఖండించడం చక్రవర్తికి పెద్ద పనేం కాదు. కానీ శ్రీరాముడు ఆ పని చేయదలుచుకోలేదు. ప్రజల మాటకు విలువ ఇచ్చాడు. అందుచేతనే తనకు అత్యంత ప్రేమైనటువంటి భార్యను కూడా త్యజించడానికి సిద్ధపడ్డాడు. నిజానికి ఈ విషయం శ్రీరాముడు తన భార్యతో చెప్పగలడా? చెబితే ఆవిడ తట్టుకుంటుందా? ఆనాడే అగ్ని ప్రవేశం చేసింది కదా ఆత్మహత్య చేసుకోవడం కోసం. మళ్ళీ ఇప్పుడు ఆత్మహత్య చేసుకోకుండా ఉంటుందా? సీతాదేవి ఆత్మహత్య చేసుకుని ఈ లోకం నుంచి వెళ్ళిపోతే తాను బ్రతకగలడా? ఆ సందర్భంగా ఆ మహానుభావుడి మానసిక పరిస్థితి ఎలా ఉందో, ఎంత దయనీయంగా ఉందో వాల్మీకి మహర్షి అద్భుతంగా వివరించి రాశాడు. విధి విలాసమో ఏమో అంతకుముందే ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది.
సీతారాములు ఉద్యానవనంలో ఆనందంగా విహరిస్తూ ఉన్నటువంటి సందర్భంలో సీతాదేవి ఒక కోరిక కోరింది తన భర్తను. ఏమండి, నేను మళ్ళీ అడవులలో సంచరించి ఆ ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించాలని అనుకుంటున్నాను. మహర్షుల ఆశ్రమాలను సందర్శించి వాళ్లకు ప్రణామాలు చేసి మళ్ళీ రావాలని అనుకుంటున్నాను అని అన్నది. అదిగో అలా కోరిన తరువాత ఈ జనాపవాద సన్నివేశం జరిగింది. సీతాదేవిని ఎలా పరిత్యజించాలో అని కుమిలిపోతున్నటువంటి శ్రీరాముడికి అదిగో సీతాదేవి కోరినటువంటి ఆ కోరిక ఒక ఆధారమైంది. అందుచేతనే తనకు బాధాకరమైన విషయమైనప్పటికీ, తన జీవితానికి అత్యంత విషాదకరమైన సంఘటనే అయినప్పటికీ శ్రీరాముడు సీతాదేవిని అడవులకు ఆ నెపంతో పంపించాలని అనుకున్నాడు. తనంత దురదృష్టవంతుడు మరొకడు లేడు అని ఆ శ్రీరాముడు కుమిలిపోయాడు. తన సోదరులు భరత లక్ష్మణ శత్రుఘ్నులను సమావేశపరిచాడు. జరిగిన విషయం వాళ్లకు వివరించి చెప్పాడు. శ్రీరాముడి పరిస్థితి ఎలా ఉందట? బాష్పపూర్ణే చ నయనే దృష్ట్వా రామస్య ధీమతః హతశోభం యథాపుష్పం ముఖం వీక్ష్య చ తస్యతే. ఆయన కళ్ళ నుంచి నీళ్లు ధారాపాతంగా కారిపోతూ ఉన్నాయి. ముఖం వాడిపోయిన పద్మములాగా కమిలిపోయి ఉంది. దీనవదనుడై తన తమ్ముళ్లతో అన్నాడు, చూచారా, అంతరాత్మాచమే వేత్తి సీతాం శుద్ధాం యశస్వినీం తతో గృహీత్వా వైదేహీం అయోధ్యాం అహమాగతః. నా సీతాదేవి ఎంత పవిత్రురాలో నా అంతరాత్మకు తెలుసు. అందుకే కదా ఆనాడు నాతో పాటు ఆమెను ఈ అయోధ్య నగరానికి తీసుకుని వచ్చాను. అయంతు మే మహాన్వాద శోకశ్చ హృది వర్తతే పౌరాపవాద సుమహాన్ తథా జనపదస్య చ. ఆమె పట్ల ఈ పౌరుల్లో ఉన్న అపవాదు నన్ను తీవ్రంగా కలిచివేస్తుంది, నా గుండెలను పిండి వేస్తుంది సోదరులారా. కానీ తప్పదు, చక్రవర్తి స్థానంలో ఉన్నాను, ప్రజల మాటకు విలువ ఇవ్వాలి. అందుచేత సీతాదేవిని పరిత్యజించడానికి నేను సిద్ధపడ్డాను, నిర్ణయించుకున్నాను. కాబట్టి లక్ష్మణ, నువ్వు మీ వదిన గారిని అడవులకు తీసుకువెళ్ళి అక్కడ ముని ఆశ్రమాల్లో దింపిరా అన్నాడు. ఆ మాట వినగానే సోదరులందరూ కూడా హతాశులైపోయారు. అన్నగారికి ఏదో చెప్పబోయారు. అప్పుడు శ్రీరాముడు అన్నాడు, ఈ విషయంలో నా అభిప్రాయాన్ని విరమింప చేయటానికి మీరెవరో ప్రయత్నించకండి. ఇంతకు మించి మీరు ఏది మాట్లాడినా నాకు అది అప్రియమవుతుంది అన్నాడు. ఇక చేసేది లేక లక్ష్మణుడు గుండెల్లో ఆ భారాన్ని దిగమింగుకొని కళ్ళ నుండి విబుకి వస్తున్నటువంటి కన్నీళ్లను అణచుకొని రథం మీద సీతాదేవిని ఎక్కించుకుని అడవులకు తీసుకుని వెళ్ళి వాల్మీకి మహర్షి ఆశ్రమంలో దింపాడు. అలా దింపి వచ్చి విషయాన్ని తన సోదరుడికి విన్నవించాలని ఆయన యొక్క భవనానికి వెళ్ళాడు. అప్పుడు శ్రీరాముడు పరిస్థితి ఎలా ఉందంటే, సదృష్ట్వా రాఘవం దీనం ఆసనం ఉచితాసనే నేత్రాభ్యాం అశ్రుపూర్ణాభ్యాం దదర్శ అగ్రజం అగ్రతః. ఆ సోదరుడి యొక్క దయనీయ స్థితిని చూడగానే లక్ష్మణుడు కళ్ళు జలజల కన్నీళ్లను రాల్చాయి. ఎందుచేతనంటే శ్రీరాముడు ఆసనం మీద అలా కూలబడిపోయి ఉన్నాడు. లక్ష్మణుడు మెల్లగా అన్నగారి దగ్గరకు వచ్చి నమస్కారం చేసి, మాసుచ పురుషవ్యాఘ్ర కాలస్య గతిరీదృశి త్వద్విధ నహి శోచంతి బుద్ధిమంతో మనస్వినః. అన్నయ్య, నీలాంటి బుద్ధిమంతులు శోకించడం తగదు. నీ శోకాన్ని, నీ పరిస్థితిని చూసి మేము తట్టుకోలేకపోతున్నాము. ఇది కాలవైపరీత్యమని మేము భావిస్తున్నాము. అన్నయ్య, దుఃఖించకు, కాస్త ఓరడిల్లు అని ఉపశమన వాక్యాలు పలికాడు. ఈ సన్నివేశాలను బట్టి చూస్తే శ్రీరాముడికి సీతాదేవి పట్ల ఎంత ప్రేమ ఉందో, అభిమానం ఉందో, ఆమె సౌశల్యం పట్ల ఎంత విశ్వాసం ఉందో మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. సీతా వియోగం వల్ల తాను ఎంత బాధపడతాడో తెలిసి కూడా ప్రజావాక్యానికి విలువ ఇచ్చినటువంటి చక్రవర్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోయాడు. అందుచేతనే శ్రీరాముడు ఆదర్శ పురుషుడు మాత్రమే కాదు, ఆదర్శ చక్రవర్తి కూడా. ఈ విషయంలో రామాయణాన్ని ఇంతవరకు చదవని వాళ్ళు, చదవలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే
కనీసం ఎన్టీ రామారావు గారు రాముడిగాను, అంజలీదేవి సీతాదేవిగాను నటించినటువంటి లవకుశ సినిమానైనా ఒక్కసారి చూడండి. చూస్తే సీతాదేవి పట్ల శ్రీరాముడి యొక్క ప్రేమ ఎంతటితో స్పష్టంగా తెలుస్తుంది. ఈ అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇక తర్వాత రాబోయేది 108వ వీడియో. ఆ వీడియోలో సీతాదేవి అంతర్ధానం అయిపోయిన తరువాత శ్రీరాముడి యొక్క మానసిక స్థితి ఎలా ఉందో తెలియచేస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.